But most of all, God's mercy and God's love have been revealed to me these past 10 days. After Charlie's assassination, we didn't see చార్లీ violence. హత్య జరిగిన తర్వాత మేము హింసను చూడలేదు, మేము గొడవలనే చూడలేదు, తిరుగుబాట్లను చూడలేదు. We didn't see revolution. దానికి బదులుగా Instead, we saw what నా my భర్త husband ఈ always దేశంలో prayed. చూడాలని He ఎప్పుడూ would see in this ప్రార్థించిన country. ఒక గొప్ప We saw మేల్కొలుపుని revival. చూశాము. This past week we saw people. 10 ఏళ్లుగా బైబిల్ తెరవని వాళ్ళు దాన్ని తెరిచారు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చెయ్యని వాళ్ళు ప్రార్థన చేశారు. జీవితంలో ఎప్పుడూ చర్చికి వెళ్ళని వాళ్ళు వెళ్లారు. My husband Charlie, he wanted to save young men just like the one who took his life. ఆ రోజు తన ప్రాణం తీసిన ఆ యువకుడి లాంటి ఎందరో యువకులను చార్లీ కాపాడాలనుకున్నాడు. That young man on the cross, our Savior said, సిలువపై మన రక్షకుడు ఇలా అన్నాడు, Father, forgive them, తండ్రి, for they not know what they వీరేమి do. చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించుము. That man, that young man, ఆ యువకుడిని I forgive him.